అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ 2023-24 సంవత్సరానికి సంబంధించిన వివరములు తెలుసుకుందాం। ఫిబ్రవరి నెలలో మనందరం మన డిడిఓలకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వాల్సి ఉంటుంది। అయితే ఓల్డ్ ఫార్మాట్లో ఇస్తే బాగుంటుందా లేదా న్యూ ఫార్మాట్లో మన రిటర్న్స్ ఇస్తే బాగుంటుందా అనేది ఈ వీడియోలో చూద్దాం। మొదటగా మనం ఓల్డ్ ట్యాక్స్లో ఉన్నటువంటి స్లాబ్ రేట్స్ గురించి చూద్దాం। ఈ ఓల్డ్ ట్యాక్స్లో మనకి 3 రకములైనటువంటి స్లాబ్ రేట్స్ ఉన్నాయి। ఒకటి 60 సంవత్సరముల వయసు లోపల వారికి ఒక విధమైన స్లాబ్ రేట్స్, 60 నుంచి 80 సంవత్సరముల లోపు వారికి ఒక రకమైన స్లాబ్ రేట్స్, ఆ తదుపరి 80 సంవత్సరముల పైబడిన వారికి ఒక రకమైన స్లాబ్ రేట్స్ ఉన్నాయి। ముందుగా 60 సంవత్సరముల లోపు వారికి ఉన్నటువంటి స్లాబ్ రేట్స్ని పరిశీలిద్దాం। మొదట 2,50,000 వరకు అంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉన్నవారికి ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు। ఆ తదుపరి 2,50,000 రూపాయి నుండి 5 లక్షల వరకు ఉన్న ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉంటే వారికి 5% ట్యాక్స్ పడుతుంది। కాకపోతే ఇక్కడ అండర్ సెక్షన్ 87A కింద అది రిబేట్ కింద పోతుంది। ఆ తదుపరి 5,01,000 రూపాయి నుండి 10 లక్షలు మధ్య ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉన్నవారికి 20% ట్యాక్స్ పడుతుంది। ఆ పైన 10 లక్షల పైన ఉన్నవారికి 30% ట్యాక్స్ పడుతుంది। తరువాత 60 సంవత్సరముల నుండి 80 సంవత్సరముల మధ్యలో ఉన్నవారికి మొదటి 3 లక్షల రూపాయల ట్యాక్సిబుల్ ఇన్కమ్ వరకు ట్యాక్స్ అనేది పడదు। ఆ తదుపరి 3,01,000 రూపాయి నుండి 5 లక్షల వరకు ఉన్నవారికి 5% ట్యాక్స్ అనేది పడుతుంది। ఇక్కడ కూడా ఆ ఇన్కమ్ అనేది 5 లక్షల లోపల గనక ఉంటే రిబేట్ అనేది వస్తుంది। ఆ తదుపరి 5,01,000 రూపాయి నుండి 10 లక్షలు ఉన్నవారికి 20% ట్యాక్స్ పడుతుంది। ఆ 10 లక్షల పైన ఎంత ఉన్నా కూడా 30% ట్యాక్స్ అనేది ఇక్కడ పడుతుంది। తరువాత 80 సంవత్సరముల పైబడిన వారికి మొదటి 5 లక్షల రూపాయల ట్యాక్సిబుల్ ఇన్కమ్కి ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు। ఆ తదుపరి 5,01,000 రూపాయి నుండి 10 లక్షల వరకు 20%, 10 లక్షల పైన ఎంత ఉన్నా కూడా 30% ట్యాక్స్ అనేది పడుతుంది। ఓల్డ్ ట్యాక్స్ నందు సేవింగ్స్ కింద మనం పొందగలిగేటువంటి మినహాయింపులు ఏమిటో చూద్దాం। పొదుపు పథకాలైనటువంటి జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్, జీఏఎస్, సిపిఎస్, ఏపీజీఎల్ఐ, పిఎల్ఐ, ఎల్ఐసి, ఎన్ఎస్సి బాండ్స్, పీపీఎఫ్, హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్, చిల్డ్రన్ ట్యూషన్ ఫీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలగునవి సెక్షన్ 80C కింద గరిష్టంగా 1.5 లక్షల వరకు పొదుపు చేయుటకు అనుమతించబడినది। తరువాత స్టాండర్డ్ డిడక్షన్ కింద ఒక 50,000 రూపాయల వరకు మనం మినహాయింపు తీసుకోవచ్చును। సిపిఎస్ ఉద్యోగులకు సెక్షన్ 80CCD కింద అదనంగా మరి ఒక 50,000 రూపాయలు మినహాయింపు కలదు। అనగా మొత్తంగా 2 లక్షల వరకు మినహాయింపు కలదు। సిపిఎస్ కింద 50,000 రూపాయలు, 80C కింద కలుపుకొని మొత్తం 2 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు। తరువాత సెక్షన్ 80U కింద 40% అంగవైకల్యం కలవారికి 75,000 రూపాయలు, అలాగే 80% అంగవైకల్యం కలవారికి 1,25,000 రూపాయల వరకు మినహాయింపు కలదు। అలాగే ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ 2 లక్షల వరకు మినహాయింపు కలదు। మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద గరిష్టంగా 25,000 రూపాయలు సెక్షన్ 80D కింద మినహాయింపు కలదు। వృత్తి పన్ను ఆదాయం నుండి పూర్తిగా మినహాయించబడును। సెక్షన్ 80E కింద ఎడ్యుకేషన్ లోన్పై కూడా మనకి మినహాయింపు కలదు। ఇవి మనకి ప్రధానంగా ఓల్డ్ ట్యాక్స్ నందు కలిగి ఉన్నటువంటి మినహాయింపులు। ఇప్పుడు మనం న్యూ ట్యాక్స్ రెజిమ్ నందు ఉన్నటువంటి స్లాబ్ రేట్స్ని ఒకసారి పరిశీలిద్దాం। మొదటి 3 లక్షల రూపాయల ట్యాక్సిబుల్ ఇన్కమ్కి ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు। తదుపరి 3,01,000 రూపాయి నుండి 6 లక్షల వరకు 5% ట్యాక్స్ అనేది పడుతుంది। ఆ తదుపరి 6,01,000 రూపాయి నుండి 9 లక్షల వరకు 10% ట్యాక్స్ అనేది పడుతుంది। ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఎవరి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది 7 లక్షల లోపు ఉంటుందో వారికి రిబేట్ కింద 25,000 రూపాయల వరకు మినహాయించడం జరుగుతుంది। ఇది మనం గుర్తుంచుకోవాలి। తరువాత 9,01,000 రూపాయి నుండి 12 లక్షల వరకు 15% ట్యాక్స్ పడుతుంది। తరువాత 12,01,000 రూపాయి నుండి 15 లక్షల వరకు 20%, 15 లక్షల పై ఉన్నటువంటి ట్యాక్సిబుల్ ఇన్కమ్కు 30% ట్యాక్స్ అనేది పడుతుంది। ఇప్పుడు మనం న్యూ ట్యాక్స్ నందు మనకి
వర్తించే మినహాయింపులు ఏంటి, వర్తించని మినహాయింపులు ఏంటో చూద్దాం. మనకి వర్తించే మినహాయింపులో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలు మినహాయింపు మాత్రమే ఈ కొత్త స్లాబ్ రేట్స్ నందు మనకి కలదు. అలాగే అనుమతి లేని మినహాయింపులు ఏంటనేది చూద్దాం. హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ అంటే ఎవరైనా హౌస్ రెంట్ ఎగ్జామ్షన్ చూపించుకుందామంటే అది రాదు. అలాగే హౌస్ లోన్ తీసుకొని హౌస్ లోన్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది మినహాయింపు రాదు. అలాగే ప్రొవిషన్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ లోన్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటే ఎల్టీసీ, అలాగే సెక్షన్ 80C కింద మనకి ఉన్నటువంటి సేవింగ్స్ అంటే జీపీఎఫ్ కానీ ఏపీజెల్ కానీ ఇలా తదితరాలు ఏది కూడా ఈ మినహాయింపు కింద రావు. అలాగే 80D మెడికల్ కింద ఉన్నటువంటి మినహాయింపులు రావు. అలాగే 80G అంటే మనం ఏదైనా డొనేషన్స్ చేసినటువంటి అవి కూడా ఈ న్యూ ట్యాక్స్ నందు మనకి మినహాయింపులు రావు. అలాగే ట్యూషన్ ఫీ, ఇవి ప్రధానంగా మనకి కొత్త ట్యాక్స్ నందు ఉండేటటువంటి మినహాయింపులు, అలాగే మినహాయింపు లేని వివరములు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణతో ఇప్పుడు మనకి ఓల్డ్ ట్యాక్స్ అయితే లాభమా లేకపోతే న్యూ ట్యాక్స్ లాభమా అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఉదాహరణకి ఒక ఎంప్లాయీ అంటే నేను ఇక్కడ సిపిఎస్ ఎంప్లాయీని ఉదాహరణగా తీసుకుంటున్నానండి. ఒక సిపిఎస్ ఎంప్లాయీ యొక్క గ్రాస్ శాలరీ అనేది 13,01,152 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఆ సిపిఎస్ ఎంప్లాయీకి ముందుగా ఓల్డ్ ట్యాక్స్ నందు ఉండేటటువంటి మినహాయింపులు, అలాగే న్యూ ట్యాక్స్ నందు మినహాయింపులు, అలాగే ఓల్డ్ ట్యాక్స్ నందు క్యాలిక్యులేషన్, అలాగే న్యూ ట్యాక్స్ నందు క్యాలిక్యులేషన్ చూద్దాం. మొదటగా ఓల్డ్ ట్యాక్స్ నందు ఈ సిపిఎస్ ఎంప్లాయీకి స్టాండర్డ్ డిడక్షన్ కింద 50,000 రూపాయలు, ప్రొవిషన్ ట్యాక్స్ కింద 2,400 రూపాయలు, అలాగే సెక్షన్ 80C ప్లస్ సిపిఎస్ 80CCD కింద మొత్తంగా 2 లక్షలు అంటే 80C కింద 1,50,000 రూపాయలు, సిపిఎస్ కింద ఒక 50,000 రూపాయలు, మొత్తంగా 2 లక్షల రూపాయలు. అలాగే ఈహెచ్ఎస్, ఎఫ్డిఎఫ్, ఈడబ్ల్యూఎఫ్ కింద 3,750 రూపాయలు. అలాగే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కింద 2 లక్షల రూపాయలు ఆ గ్రాస్ సాలరీ నుంచి తీసివేయగా నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది 8,45,002 రూపాయలు అనేది మనకి ఇక్కడ వస్తుంది. అదే న్యూ ట్యాక్స్ నందు వెళ్తే స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలు మాత్రమే తీసివేయగా నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది 12,51,152 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మనం ఓల్డ్ ట్యాక్స్ నందు క్యాలిక్యులేట్ చేస్తే మొదటి 2 లక్షల వరకు 2.5 లక్షల వాటికి ట్యాక్స్ అనేది పడదు. ఆ తదుపరి 2,50,000 నుండి 5 లక్షల వరకు 5% అనగా 12,500 రూపాయలు, 5 లక్షల నుండి 10 లక్షల లోపు 20% అంటే ఇక్కడ 8 లక్షల్లో మొదటి 5 లక్షలు పోగా 3,45,002 రూపాయలుగా 69,000గా పడి మొత్తం ట్యాక్సిబుల్ వచ్చేసరికి 81,500 రూపాయలు. దానికి గాను 4% సెస్ కలుపుకుంటే 3,260 రూపాయలు కలిపి మొత్తం ట్యాక్స్ అనేది 84,760 రూపాయలు అనేది పడుతుంది. అదే మనం కొత్త స్లాబ్ రేట్స్లో గనక వెళ్తే మొదటి 3 లక్షల రూపాయల వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు. తరువాత 3 లక్షల నుండి 6 లక్షల వరకు 5% అంటే 15,000 రూపాయలు, తరువాత 6 లక్షల నుండి 9 లక్షల వరకు 10% అంటే 30,000 రూపాయలు, తరువాత 9 లక్షల నుండి 12,000 వరకు 12 లక్షల వరకు 15% అంటే 45,000 రూపాయలు, తరువాత 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 10,230 రూపాయలు ట్యాక్స్గా పడి మొత్తం 1,230 రూపాయలు ట్యాక్స్ అవుతుంది. ఆ 1,230 రూపాయల మీద 4% సెస్ కలుపుకుంటే 4,009 రూపాయలు అంటే మొత్తంగా 1,04,239 రూపాయల ట్యాక్స్ అనేది పడుతుంది. ఇప్పుడు ఈ విధమైనటువంటి సేవింగ్స్, ఈ విధమైనటువంటి గ్రాసు ఇలా ఉన్నవారికి పాత ట్యాక్స్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ మనం గమనించినట్లయితే ఓల్డ్ ట్యాక్స్ నందు 84,760 రూపాయలు మాత్రమే ట్యాక్స్ పడినది. అదేవిధంగా న్యూ ట్యాక్స్కి వస్తే 1,04,239 రూపాయలు పడినది. ఇందాక మనం తీసుకున్న ఉదాహరణలో ఆ యొక్క ఎంప్లాయీకి హౌసింగ్ లోన్ అనేది ఉన్నది. ఒకవేళ హౌసింగ్ లోన్ లాంటిది లేకపోతే ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇప్పుడు గ్రాస్ శాలరీ 13,01,152 రూపాయలకు ఓల్డ్ ట్యాక్స్ నందు స్టాండర్డ్ డిడక్షన్ కింద 50,000, ప్రొవిషన్ ట్యాక్స్ కింద 2,400, సెక్షన్ 80C ప్లస్ సిపిఎస్ కింద గరిష్టంగా 2 లక్షల రూపాయలు, అలాగే ఈహెచ్ఎస్, ఎఫ్డిఎఫ్, ఈడబ్ల్యూఎఫ్ కింద 3,750 రూపాయలు తీసగా నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది 10,45,002 రూపాయలుగా వస్తుంది. అదే న్యూ ట్యాక్స్ నందు స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలు తీసేవేగా నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది 12,51,152 రూపాయలు వస్తుంది.
ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ నందు మొదటి 2.5 లక్షలకు ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు. తరువాత 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు 5% అంటే 12,500. తర్వాత 5 లక్షల నుండి 10 లక్షల వరకు 1 లక్ష రూపాయలు అంటే 20% ట్యాక్స్. తర్వాత 10 లక్షల పైనటువంటి అమౌంట్కి 13,501 రూపాయలు మొత్తంగా కలుపుకొని 1,26,1 రూపాయి పడుతుంది. దీనికి 4% సెస్ కలుపుకోగా 5,040 రూపాయలు కలుపుకొని మొత్తంగా 1,31,041 రూపాయలు ట్యాక్స్ పడుతుంది. అదే ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసినట్టుగా న్యూ ట్యాక్స్ నందు 1,04,239 రూపాయలు పడుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఎంప్లాయీ తను కొత్త స్లాబ్ రేట్స్కి అంటే కొత్త ఫార్మాట్లో తన రిటర్న్స్ ఇస్తే చాలా బాగుంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి సేవింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎగ్జామ్షన్స్ వస్తాయి అనేది మనం ఒకసారి సరి చూసుకొని కొత్త ట్యాక్స్లో క్యాలిక్యులేట్ చేసుకొని అలాగే న్యూ ట్యాక్స్లో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఏది బెటర్ అయితే మనం అది రిటర్న్స్ ఇస్తే మనకి కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఇదండి ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.